పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భారతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ. జగన్ పొలిటికల్ గేమ్ చేంజర్గా సతీమణి. రక్త సంబంధికుల కొరత, ఒంటరైన అధినేత. కడప లోక్సభ బరిలోకి దిగే అవకాశం, సొంత వారి అండ కోసం అధినేత సరికొత్త వ్యూహం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త పొలిటికల్ సమీకరణాలు తెరమీదకొస్తున్నాయి. పార్టీలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న నెంబర్ 2 స్థానాన్ని భర్తీ చేసేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తులు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ తన సతీమణి వైఎస్ భారతిరెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కేవలం పార్టీ వ్యవహారాలకే పరిమితం చేయకుండా ఆమెను లోక్సభ బరిలో నిలిపి చట్టసభలకు పంపడం ద్వారా పార్టీలో తిరుగులేని ద్వితీయ శ్రేణి నాయకత్వానికి రూపకల్పన చేయాలన్నది అధినేత ఆలోచనగా కనిపిస్తుంది. వైసీపీ శ్రేణుల్లో ప్రస్తుతం ఈ అంశంపై జోరుగా చర్చ సాగుతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రధాన రాజకీయ పార్టీలను పరిశీలిస్తే అధినేతలకు కుటుంబ సభ్యులు రాజకీయంగా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకి లోకేష్, ఇటు తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు కేటీఆర్, జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కొండగా నాగబాబు వంటి వారు కీలక బాధ్యతలు పంచుకున్నారు. రక్త సంబంధికులు లేదా నమ్మకమైన కుటుంబ సభ్యులు పక్కనే ఉంటే అధినేత ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు వీలుంటుంది. కానీ వైఎస్ జగన్కు ఇన్నాళ్ళు అవకాశం లేకపోయింది. పార్టీలో వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి వంటి సీనియర్ ఉన్నప్పటికీ వారు దూరపు బంధువుల కిందనే వస్తున్నారే తప్ప దగ్గరి రక్త సంబంధికులు కారు. ఒకవైపు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మారి జగన్కు ప్రధాన శత్రువుగా నిలవగా, తల్లి విజయమ్మ సైతం గత 2 ఏళ్లుగా జగన్తో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చివరికి వైఎస్ విజయమ్మను పార్టీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి కూడా జగన్ తప్పించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కుటుంబం నుంచి తనకు నమ్మకమైన పొలిటికల్ సపోర్ట్ అవసరమని జగన్ బలంగా భావిస్తున్నారు. వైసీపీలో ఇన్నాళ్ళు జగన్ చుట్టూ ఉండే ఒక నిర్దిష్ట కూటమి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుందనే ముద్ర గట్టిగా పడింది. భారతిరెడ్డిని నేరుగా రంగంలోకి దించడం ద్వారా ఈ కూటమి ముద్రను పూర్తిగా తుడిచిపెట్టవచ్చని జగన్ వ్యూహరచన చేస్తున్నారు. ఆమె పార్టీలో అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తే జగన్ తర్వాత ఆటోమేటిక్గా భారతిరెడ్డి 2వ స్థానంలో నిలుస్తారు. దీనివల్ల భవిష్యత్తులో వైసీపీలో నెంబర్ 2 స్థానం కోసం లేదా వారసత్వం కోసం నాయకులు గ్రూపులు కట్టే పరిస్థితి ఉండదు. అలాగే పార్టీలో ఎవరు 2వ స్థానం కోసం పాకులాడే అవకాశం కూడా లేకుండా పోతుంది. సతీమణికి పార్లమెంట్ సభ్యురాలుగా బాధ్యతలు అప్పగించడం ద్వారా తనపై ఉన్న రాజకీయ ఒత్తిడిని, పని భారాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చని జగన్ భావిస్తున్నారు. వైఎస్ భారతిరెడ్డి ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరంగానే ఉంటూ వచ్చారు. ఎన్నికల సమయంలో కేవలం పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించడం వెనుక ఆమె ఎప్పుడు వేదికలపై రాజకీయ ఉపన్యాసాలు దంచలేదు. పక్క గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పారిశ్రామికవేత్తగా సాక్షి మీడియా గ్రూప్ మరియు ఇతర వ్యాపార సామ్రాజ్యాన్ని ఆమె విజయవంతంగా నడిపిస్తున్నారు. అయితే తెర వెనుక జగన్కు అవసరమైన కీలక రాజకీయ సలహాలు ఇవ్వడంలో భారతిరెడ్డి పాత్ర ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. పార్టీ వర్గాలు చెప్తుంటారు. ఇప్పుడు ఆ లోపాయికారి సలహాల దశను దాటి నేరుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పార్టీ పగ్గాలను చేతిలోకి తీసుకునేందుకు ఆమె మానసికంగా సిద్ధమైనట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో భారతిరెడ్డిని కడప పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కుటుంబానికి కడప జిల్లా పట్టుకొమ్మ లాంటిది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ కేవలం 3 సీట్లకే పరిమితమై దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. వైఎస్ఆర్ కోటలోనే పార్టీ బలహీనపడడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న 10కి 10 అసెంబ్లీ స్థానాలను తిరిగి కైవసం చేసుకోవాలంటే వైఎస్ఆర్ కుటుంబం నుంచి బలమైన అభ్యర్థి ఉండాలని భావిస్తున్నారు. భారతిరెడ్డి స్వయంగా కడప లోక్సభ స్థానానికి పోటీ చేస్తే జిల్లాలోని కేడర్లో కొత్త ఉత్సాహం వస్తుందని, గ్రూప్ రాజకీయాలకు చెక్పడి మళ్లీ క్లీన్ స్విప్ చేయడం సాధ్యమవుతుందని జగన్ భావిస్తున్నారు. ఈ ప్రచారంలో నిజానిజాలెంత ఉన్నాయన్నది కాలమే నిర్ణయించాల్సి ఉన్నప్పటికీ వైసీపీ అంతర్గత వర్గాల్లో మాత్రం భారతిరెడ్డి రాజకీయ ఎంట్రీపై జోరుగా హడావిడి నడుస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.